వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ రోల్ చేసి చూపిపోతానండి. చికెన్ రోల్ చేయడానికి కావాల్సిన పదార్థం ఏంటి అని చూపిస్తానండి. నేను ఒక 50 గ్రామ్స్ అంత చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ తీసుకున్నానండి. ఒక రెండు బ్రెడ్ పీస్ తీసుకున్నాను, కొద్ది కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, హాఫ్ స్పూన్ కారం, చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు స్పూన్ తీసుకున్నాను, గరం మసాలా ఒక పావు స్పూను, చికెన్ మసాలా ఒక పావు స్పూను, తగినంత ఉప్పు తీసుకున్నాను, బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి. ఇది మైదా బైండింగ్ కోసం మైదా పిండి ప్లస్ కొద్దిగా కారం ఉప్పు యాడ్ చేసుకున్నాను, నేను కలిపి పెట్టుకున్నానండి. దీన్ని సరే అండి ఎలా చేయడం చూపిస్తాను. ఇదన్నీ చేసి నేను మిక్సీ పట్టుకొస్తానండి. ఇది మిక్సీ పట్టుకొని మీకు చూపిస్తాను. సో మిక్సీ పట్టేసానండి ఆల్రెడీ. ఇది ఇలాగనే కొద్దిగా చేతికి ఆయిల్ తీసుకోండి, కొద్దిగా చేతికి ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెం మంచిగా చేసుకోండి. ఇది మైదా స్ట్రక్చర్ కొంచెం ఇది థిక్గా ఉండాలండి. చాలా వాటర్ లాగా ఉంటే ఇది మంచిగా రాదు. కోటి కొంచెం మంచిగా కావాలండి. నేను కొంచెం ఇలా ఫ్రెష్ చేయండి. ఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కోట్ చేయండి. దీనికి డబుల్ కోట్ అయితే క్రిస్పీ చాలా మంచిగా వస్తాయి. ఆల్రెడీ ఆయిల్ పెట్టానండి. ఆయిల్ కొంచెం వేడైంది, అది మీడియం ఫ్లేమ్లో ఉంది. యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఇలాగా అన్ని చేసుకుంటారు. ఆఖరి మీకు చూపిస్తానండి. సో వేడి చికెన్ రోల్ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ వీడియో చేస్తారు కంటే సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.